చిత్ర రామాయణం చిత్రములతో చెప్పిన రామాయణ కథ. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తత్ భారతం నామ భారతీయత్ర సంతతి. సముద్రానికి ఉత్తరం వైపుగా మరియు హిమాలయాలకు దక్షిణ దిశలోనూ ఉన్న ప్రాంతమే భారతం. అచట భరతుని వారసులు నివసించెదరు. ప్రాచీన కాలంలో 5000 సంవత్సరాలకు పూర్వం భారతవర్షంలోని చిన్నవి పెద్దవి అనేక రాజ్యాలుండేవి. అవి ధన జ్ఞాన సంస్కృతి సంపదలతో వర్ధిల్లాయి. ఆ కాలం ఆనాటి ప్రజలకు స్వర్ణయుగంగా చెప్పుకోబడింది. రాజులను దైవాంశ సంభూతులుగా పరిగణించేవారు. కోసల అనే రాజ్యం ఒకటుండేది. దాని రాజధాని అయోధ్య. ఆ రాజ్యాన్ని ఆ రోజుల్లో ఇక్ష్వాకు వంశస్థులు పరిపాలించేవారు. ఇప్పుడు మనం ధార్మికుడైన దశరథుడు కోసల రాజుగా అయోధ్య నుంచి పాలించిన కాలంలోకి వెళదాం. 3 రాణులను వివాహం చేసుకుని అనేక సంవత్సరాలు గడిచినా కూడా దశరథుడికి సంతానం కలగలేదు. తన రాజ్యానికి వారసులు లేరు అన్న చింత మేఘంలా కమ్ముకుంది. అప్పుడు రాజగురువు మరియు ఋషివర్యుల సలహా మేరకు దశరథ మహారాజు సంతాన ప్రాప్తి కోసం పుత్రకామేష్టి యాగం అనే గొప్ప వైదిక క్రతువు జరపాలని నిర్ణయించాడు. యాగం జరుగుతున్నప్పుడు యాగాగ్ని నుంచి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమై పాయసంతో నిండిన పాత్రని 3 రాణులకు ప్రసాదంగా సేవించడానికి ఇచ్చాడు. కాలక్రమంలో మహారాణులు వారికి పుట్టబోయే పిల్లల క్షేమం కోసం వేడుకలు మరియు దైవిక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఒక శుభదినాన గ్రహ నక్షత్రాల అద్భుత కూటమిలో అత్యంత శుభముహూర్తాన శ్రీ మహావిష్ణువు కౌసల్య తనయుడు రాముడిగా అవతరించెను. మరు రోజుల్లోనే సుమిత్రకు 2 కవల పిల్లలు, కైకేయికి ఒక కుమారుడు జన్మించారు. యథావిధిగా కాలచక్రం నిరంతర భ్రమణంలో ఆ బాలలు శక్తివంతులు, సుందరాంగులు అయిన యువకులు రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులుగా పెరిగి పెద్దవారయ్యారు. ఆ యువ యోధుల్లో కౌసల్య తనయుడు రాముడు, సుమిత్రానందనుడు లక్ష్మణుడు ప్రత్యేకం. ఋషిగా మారిన రాజు విశ్వామిత్రుడు తన ఆశ్రమంలో జరిగే యజ్ఞయాగాలను రాక్షస మూకల నుంచి రక్షించటం కోసం ఆ 2 బాలులను తీసుకువెళ్ళాడు. శాపం వల్ల రాక్షసిగా మారిన తాటక యొక్క నాశనం, శాప విమోచనం విష్ణు అవతారమైన రాముడు మాత్రమే చేయగలడని ఆ ఋషికి తెలుసు. రాముడు దానికి సరైనవాడు. అది సరైన సమయం కూడా. అధర్మాన్ని అంతమొందించాలి అన్నాడు గురువు. యుగాల క్రితం విధి నిర్ణయించినట్లే రాముడు తన పదునైన బాణాన్ని సంధించి రాక్షసి తాటకి గుండెను ఛేదించి శాప విమోచనం చేశాడు. ఆ కుమారులు అలాంటి అనేక పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించారు. సర్వజ్ఞాని విశ్వామిత్రుడు రాముడిని ఒక ప్రదేశానికి తీసుకువెళ్లగా అక్కడ రాముడు అనుకోకుండా ఒక రాయిని తాకితే అది అందమైన యువతిగా మారింది. ఆమె అహల్య. తన దుష్ప్రవర్తనకు, చేసిన ద్రోహానికి ఆమె భర్త ఋషి గౌతముడు ఆమెను శపించాడు. విష్ణువు ఆ ప్రదేశంలో అడుగుపెట్టి ఆమెకు విముక్తి కలిగించడం విధిలిఖితం. ఆగని సమయం ముందుకు సాగుతూనే ఉంది. రామలక్ష్మణులు తమ మార్గదర్శకుడు ఋషి విశ్వామిత్రుడితో కలిసి ఎన్నో ప్రదేశాలు తిరిగారు. ఆ కుమారులు అత్యంత సుందర, బలపరాక్రమవంతులై నైపుణ్యం గల యోధులుగా ఎదిగారు. వారికి వివాహ సమయం ఆసన్నమైంది. మన గ్రంథాలలో అంతా విధిలిఖితమని, ఏదీ యాదృచ్ఛికం కాదని చెప్పబడింది. ఋషి విశ్వామిత్రుడు రామలక్ష్మణులను శివధనుస్సుగా పిలువబడే దివ్యమైన ధనుస్సు వారి కోసం వేచి చూస్తున్న ఒక రాజ్యానికి తీసుకువెళ్ళాడు. ఆ ధనుస్సు ఎంత బలమైనది, బరువైనది అంటే సామాన్య మానవులెవరూ ఆ ధనుస్సును ఎత్తలేరు. అతి బలశాలి అయిన దివ్యపురుషుడు మాత్రమే ఆ వింటిని ఎత్తి నారిని కట్టగలడు.
ఎవరైతే విల్లుని ఎత్తి నారిని కట్టగలరో వారికే తన కుమార్తె సీతనిచ్చి వివాహం చేస్తానని రాజు ప్రకటించాడు. ఆ విల్లు రాముడి కోసం ఎదురుచూస్తోంది. రాముడు శివధనుస్సును ఎత్తటమే కాకుండా దానిని విరిచివేశాడన్న విషయం తెలిసిందే. ఆ ధ్వని ముల్లోకాలలోనూ ప్రతిధ్వనించింది అని ప్రతీతి. ఆ ఉరుములు అంతలోనే మంగళవాద్య ధ్వనులుగా మారి శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలో మిన్నంటి మోగాయి. సీతారాముల జంటపై ముల్లోకాల ఆశీర్వాద వర్షం కురిసింది. హర్షధ్వానాలు జయ జయ రామ సీతారామ, జయ జయ రామ సీతారామ నినాదాలు మిన్నంటాయి. శివధనస్సు విరిగిన శబ్దం యొక్క ఘనమైన ప్రతిధ్వని ప్రతీకారాలతో తరతరాలుగా క్షత్రియులను అంతమొందిస్తూ పరిక్రమిస్తున్న ముక్కోపి పరశురామునిని ఆగ్రహానికి గురిచేసింది. అలా విధివశాత్తు ఆ 2 విష్ణు అవతారాలు ఈ లోకంలో కలిశారు. రాముడు శతాబ్దాలుగా చెలరేగుతున్న పరశురాముడి కోపాన్ని చిటికలో చల్లార్చాడు. రాముడు తన నిర్మల వాక్కులతో, తేజస్సుతో పరశురాముడి విధ్వంసకాండకి ముగింపు పలికాడు. దశరథ మహారాజు సందేశంతో సీతారామ లక్ష్మణులను తీసుకుని అయోధ్య వచ్చిన విశ్వామిత్రునికి ఒక విషాద పరిస్థితి ఎదురైంది. రాణి కైకేయి తన కుటిల దాసి మంధర చెప్పుడు మాటలు విని ఒకప్పుడు యుద్ధంలో దశరథుడిని, అతని రథాన్ని సమయోచితంగా రక్షించినందుకు తనకు దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు అడగడానికి సిద్ధమైంది. కైకేయి తనకిచ్చిన మాట ప్రకారం ఆ 2 వరాలను వెంటనే నెరవేర్చమని దశరథుడిని అడిగింది. 1. తన కుమారుడు భరతునికి రాజుగా రాజ్యాభిషేకం. 2. రాముడు రాజ్యాన్ని విడిచిపెట్టి 14 సంవత్సరాల అరణ్యవాసం చెయ్యాలి. శోకభరితుడైన రాజు వేరే మార్గం లేక తన మాటకు కట్టుబడ్డాడు. దశరథుని ప్రియపుత్రుడు, పితృవాక్య పరిపాలకుడు అయిన రాముడు కొంచెమైనా సందేహించకుండా తండ్రి దుఃఖిస్తూ తనకు వెళ్ళమని చెప్పిన మాటను శిరసావహించాడు. రాముడు అడవికి ప్రయాణం కాగా గుణవతి నవవధువు సీత అతనికి తోడయింది. రాముడిని ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే లక్ష్మణుడు తన భార్య ఊర్మిళను రాజభవనంలో వదిలి సీతారాముల వెంట నడిచాడు. వారు కేవలం దృఢ సంకల్పంతో పూజా సామగ్రి, నారబట్టలు మాత్రమే తీసుకుని రాజభవనాన్ని వదిలి 14 సంవత్సరాలు అడవిలో గడపడానికి బయలుదేరారు. సారథి సుమంత్రుడి రథంపై గంగానదీ తీరం వరకు ప్రయాణించి అతడిని తిరిగి రాజుకి సేవ చేయమని వెనుకకు పంపించారు. గంగను దాటటానికి ఆ ముగ్గురికి సుందరమైన, దృఢమైన పడవ ఏర్పాటు చేయబడింది. పడవ నడిపే గుహుడు ఆ పడవను సువిశాలమైన గంగానది ఆవలి ఒడ్డుకు చేర్చాడు. విశ్వమంతా నడుస్తున్న కాలం అయోధ్యలో మాత్రం ఆగిపోయింది. రాముడు వనవాసానికి వెళ్లిన తరువాత అయోధ్య పరిస్థితి అనాథలా అయింది. రాజ్యాభిషక్తుడైన భరతుడు రాముడి వద్దకు వెళ్లి అయోధ్యకు తిరిగి రమ్మని వేడుకున్నాడు. రాముడు ప్రేమగా తిరస్కరించాడు. భరతుడు వేడుకొనగా సింహాసనంపై ఉంచి పూజించడానికి తన పాదుకలు ఇచ్చాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఆ ముగ్గురు ఎన్నో కష్టాలు ఎదుర్కొని నిలిచారు. వనవాస సమయమంతా జరగవలసిన ఎన్నో సంఘటనలు జరిగాయి. రాముడి వలన ఎన్నో జీవితాలు రక్షించబడి ధన్యమయ్యాయి. ఘనారణ్యంలో చిత్రకూటం వద్ద నివసిస్తున్నప్పుడు ఒకరోజు సీత కోరిక మేరకు బంగారు లేడిని వెతుకుతూ రాముడు అడవిలోకి వెళ్ళాడు. సీతకు రక్షగా ఉండమని లక్ష్మణుడికి చెప్పినప్పటికీ రాక్షసరాజు రావణుడు పన్నిన పన్నాగం ప్రకారం ఆ మాయలేడి మారీచుడు లక్ష్మణుడు కూడా సీతను పర్ణశాలలో ఒంటరిగా వదిలి వెళ్లేలా చేశాడు. రావణుడు మారు వేషంలో ఒక సాధువులా వచ్చి భిక్ష అడిగి సీత తన రక్షణ కోసం గీసిన లక్ష్మణ రేఖ దాటేలాగా చేశాడు.
మరుక్షణం ఆ సాధువు భయంకరమైన రాక్షసరాజు రావణుడిగా తన నిజరూపం దాల్చి సీతను అపహరించి తన పుష్పక విమానంలో తీసుకువెళ్ళాడు. ఇది తన సోదరి శూర్పణఖను లక్ష్మణుడు అవమానించినందుకు ప్రతీకారంగా రావణుడు చేసిన పని. రావణరాజు తన రాజ్యమైన లంకకు వెళ్లే ఆకాశ మార్గంలో రామభక్తుడైన జటాయు అనే గొప్ప పక్షిరాజు రావణుడిపై దాడి చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించాడు. దురదృష్టమేమంటే రావణుడు మహాబలశాలి, శక్తివంతుడు కాగా జటాయువు వృద్ధుడు, బలహీనుడు. రావణుడు జటాయువు రెక్కను నరికివేయగా అతడు నేలరాలి ఒక పర్వతంపై పడ్డాడు. సీతాపహరణం సమాచారాన్ని రాముడికి తెలిపేంత వరకు జటాయువు ప్రాణాలతో ఉన్నాడు. రాముడు ఆ పర్వతంపై ఒంటి రెక్కతో నెత్తురోడుతూ పడి ఉన్న జటాయువును చూసి చాలా కలత చెందాడు. అంతేకాక జటాయువు తన తండ్రి దశరథుని ప్రియమిత్రుడు అని గుర్తించాడు. రాముడికి దుఃఖం ముంచుకురాగా మనసు అభిమానం, కృతజ్ఞతలతో నిండి జటాయువుని ఆలింగనం చేసుకున్నాడు. జటాయువు తను చెప్పాలనుకున్న సమాచారాన్ని చెప్పి రాముని కటాక్షంతో మోక్షం పొందాడు. ఆ క్షణం నుంచి రామలక్ష్మణుల జీవితం సీతాన్వేషణకై నడిచింది. ఆమెను వెతుకుతూ పర్వతాలు, అరణ్యాలు తిరిగారు. మాతంగముని ఆశ్రమంలో ఒక దివ్య కార్యం వేచి చూస్తోందని రాముడికి తెలుసు. అందుకని వారిద్దరూ ఆ ఆశ్రమంలో ప్రవేశించారు. శబరి బోయవారి కుటుంబానికి చెందినప్పటికీ ఒక్క ప్రాణిని కూడా హింసించలేదు, భుజించలేదు. మాతంగముని చెప్పినట్లే అక్కడ రాముని కోసం ఎదురు చూస్తోంది. శబరి అడవిలో దొరికే పండ్లను సేకరించి తెచ్చి రామునికి ఎంతో భక్తితో సమర్పించింది. అయితే ముందు వాటిని తాను కొరికి రుచి చూసింది. ప్రభువుకు రుచిగల పండ్లు మాత్రమే సమర్పించాలని. శబరి ప్రగాఢమైన నిష్కల్మష భక్తికి ప్రసన్నుడైన రాముడు ఆమెకు విముక్తి ప్రసాదించి ఆశ్రమం విడిచాడు. ఎట్టకేలకు రాముడు తనకు కాబోయే ప్రియమిత్రుడు, సహచరుడు అయిన హనుమాన్ని కలిశాడు. చిరంజీవి అయిన హనుమాన్ రాముని తరువాత కూడా జీవించాడు. హనుమాన్ తన రాజు సుగ్రీవుని కవల సోదరుడు వాలిని వధించడానికి రాముని సహాయం కోరాడు. రామలక్ష్మణులని భుజాలపై పెట్టుకొని వానర రాజ్యం కిష్కింధలో కల్లోలం సృష్టిస్తున్న సోదరుడు వాలి నుంచి పారిపోయి సుగ్రీవుడు దాగి ఉన్న పర్వతం వద్దకు చేరుకున్నాడు. వాలి నుండి సుగ్రీవుని, వాలి అరాచకాల నుంచి కిష్కింధని రక్షించవలసిన అవసరం ఉంది. వాలిని వధించి కిష్కింధని రక్షించేందుకు రాముడు సహాయం చేసేలా అందుకు ప్రతిగా తాము సీతను వెతికేందుకు సుగ్రీవుడు రామునితో ఒప్పందం చేసుకున్నాడు. అలా రాముడు వాలిని అంతమొందించి సుగ్రీవుని కిష్కింధకు రాజుగా పట్టాభిషేకం జరిపించాడు. అది కూడా విధి ప్రకారమే జరిగింది. సాక్షాత్తు విష్ణువు చేత మరణం చెంది వాలి మోక్షం పొందాడు. రామలక్ష్మణులు తమ మిత్రుడు సుగ్రీవుడు, అతని అపార వానరసేన సహాయంతో లంకలో సీతను వెదికేందుకు సన్నద్ధమయ్యారు. హనుమాన్కి తన నిజమైన శక్తి ఎంతో తెలియచేయగా లంకా ద్వీపానికి వెళ్లి సీత అక్కడ ఉన్నట్లు నిర్ధారించుకుని త్వరలోనే రక్షిస్తానని చెప్పడానికి ముందుకొచ్చాడు. హనుమాన్ తన శక్తియుత గదాయుధాన్ని తీసుకుని తండ్రి వాయుదేవుని ప్రార్థించి భారతవర్షపు భూమి కొన నుంచి దక్షిణంగా ఎగిరి సముద్రం దాటి 10 తలల రాక్షసరాజు రావణుడు పరిపాలించే లంకాద్వీపానికి ఎగిరి వెళ్ళాడు. అయితే దారిలో హనుమాన్కి ఒక ఆశ్చర్యం. ఒక పెద్ద జలసర్పం సముద్రంలోంచి గాల్లోకి ఎగిరి నోటిని పెద్దగా తెరిచి హనుమాన్ని మింగబోయింది. ఆ జలసర్పం పేరు సురస, జలసర్పాలన్నిటికీ తల్లి. ఈరోజు నా రుచికరమైన ఆహారం కావటానికి స్వాగతం అన్నది సురస. ధీరత్వం, బలహీనతల వంటి విషయాలపై సుదీర్ఘ సంభాషణ జరిగిన తరువాత హనుమాన్ను సముద్రం దాటవచ్చునని సురస చెప్పింది.
తనకు లొంగిపోయి తన నోటిలో ప్రవేశించమంది. వేరే ఉపాయం లేక హనుమాన్ తన శరీరాన్ని అనేక రెట్లు పెద్దదిగా చేశాడు. సురస కూడా తన నోటిని అంతకన్నా పెద్దగా చేసింది. అప్పుడు హఠాత్తుగా హనుమాన్ సూక్ష్మ రూపం ధరించి సురస నోటిలో ప్రవేశించి తన శరీరం పొడవునా ప్రయాణించి సురస తన నోటిని మూసే లోపలే బయటికి వచ్చేశాడు. అలా గెలిచిన హనుమాన్తో అతనికి లంకలో చేసే మహాకార్యానికి తగిన శక్తి ఉందా అని పరీక్షించినట్లు చెప్పి సురస హనుమాన్ను ఆశీర్వదించి పంపింది. మహాసముద్రంపై అనేక యోజనాలు ప్రయాణించిన హనుమాన్ వైభవోపేత లంకారాజ్యానికి చేరుకుని తన ప్రభుపత్ని సీతను వెతకటం ప్రారంభించాడు. రాజభవనమంతా వెతికినా ఆమె కనబడలేదు. అప్పుడు అంతఃపురం చుట్టూ ఉన్న ఉద్యానవనంలో అన్వేషించాడు. అతని అన్వేషణకు లంకారాజ్యంలో చిన్న అలజడి కూడా కాలేదు. ఎవ్వరూ గుర్తించలేదు. ఎట్టకేలకు రావణరాజు ఉద్యానవనం అయిన అశోకవనంలో ఒక అశోక వృక్షం కింద సీతను కనుగొన్నాడు. రాక్షసి భటులు ఆయుధాలతో కాపలా ఉండగా తన ప్రియమైన రాముని తలుచుకుంటూ విచారంగా కూర్చున్న సుందర సుకుమార సీతను చూసి హనుమాన్ ఆశ్చర్యపోయాడు. ఒక చెట్టుపై దాగి ఆ రాక్షసి భటులు నిద్రపోయే వరకు వేచి చూశాడు. తరువాత మెల్లగా చప్పుడు చేయకుండా క్రిందకు దిగి సీత ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. అలసిన సీత వదనంలోని దివ్య సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. హనుమాన్ తాను స్వయంగా ఆమె పతి శ్రీరాముడు పంపిన దూతగా సీతకు పరిచయం చేసుకున్నాడు. తనను రాముడే పంపినట్లు ఆమెకు నమ్మకం కలిగించడానికి సీతకు చూపించమని రాముడు తనకు ఇచ్చిన ఉంగరాన్ని చూపించాడు. సీత ఉద్వేగభరితురాలై రామలక్ష్మణుల క్షేమ సమాచారాలు అడిగింది. తనను కలిసిన గుర్తుగా తన ఉంగరాన్ని హనుమాన్కి ఇచ్చి రాముడితో లంకకు వచ్చి రావణుడిని ఓడించి తనను తీసుకువెళ్లమని చెప్పమంది. హనుమాన్ ఎంతో సంతోషించి లంకను విడిచి వెళ్లే ముందు తన ఉనికిని చాటడానికి రావణుడికి హెచ్చరికగా ఆ వనానికి, స్వర్ణ నగరిలోని అనేక భవనాలకు నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించాడు. హనుమాన్ ద్వారా పూర్తి వృత్తాంతం విన్న రాముడు ఎన్నో ప్రమాదకర శక్తులున్న మహాసముద్రాన్ని దాటేందుకు సన్నాహాలు చేయమని ఆదేశించాడు. ఆ మహాసాగరాన్ని దాటి లంకను ఎలా చేరాలన్న సందిగ్ధంతో రాముడు సముద్రాధిపతి వరుణుడికై 3 పగళ్ళు 3 రాత్రులు తపస్సు చేశాడు. అయినా వరుణుడు స్పందించకపోవడంతో అది వరుణుడి అహంకారంగా భావించి ఆగ్రహంతో రాముడు సముద్రంపై తన దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. దానితో సముద్రం వేడెక్కి అందులోని సమస్త జీవిజాలము నాశనం అయ్యింది. చివరికి రాముడు సర్వ సృష్టిని నాశనం చేయగల మహాశక్తిగల ఆయుధం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోగా వరుణుడు సముద్రంలోంచి పైకి వచ్చాడు. రాముడికి నమస్కరించి సముద్రాన్ని అస్త్రంతో నాశనం చేయవద్దని వేడుకున్నాడు. దానికి బదులు ఆ అస్త్రాన్ని సాగర గర్భంలో నివసిస్తున్న రాక్షస మూకపైకి మళ్లించమని అభ్యర్థించాడు. రామబాణం రాక్షసులను నాశనం చేసి స్వచ్ఛమైన, స్వతంత్రమైన సాగర పర్యావరణాన్ని నెలకొల్పింది. శ్రీరామసేన దాటేందుకు సముద్ర జలాలని స్థిరంగా నిలిచి ఉంచుతానని వరుణుడు రాముడికి ప్రమాణం చేశాడు. నలుడు సముద్రంపై లంక వరకు వంతెన నిర్మించాడు. వానరసేన అంతా కలిసి రాళ్లతో వంతెన నిర్మించారు. సముద్రరాజు వరుణుడు ఆ వంతెన బలంగా స్థిరంగా ఉండేలా సాయం చేశాడు. సైన్యమంతా సముద్రాన్ని దాటి లంకా తీరాన్ని చేరి అక్కడ విడిది చేసింది. శాంతియుతంగా సీతను తన వద్దకు తిరిగి పంపకపోతే యుద్ధం తప్పదని రాముడు ప్రకటించాడు. ఎట్టకేలకు యుద్ధం మొదలైంది. తరువాతి రోజుల్లో అప్పటి వరకు కనీ విని ఎరుగని యుద్ధం జరిగింది. ఇరు పక్షాలు అతి భయంకరమైన ఆయుధాలతో పోరాడారు. రాముడు ప్రయోగించిన ప్రతి అస్త్రానికి రావణుడి వద్ద సమాధానం ఉండేది. అయినా విధిరాత ప్రకారం రావణుడు తన రక్షణ బలగాలన్నీ కోల్పోయాడు. యుద్ధం ఎంతో కాలం కొనసాగలేదు. రాముడు రావణుణ్ణి పరాజితుణ్ణి చేసి అంతమొందించాడు. ఎట్టకేలకు లంకలో చీకటి రోజులు ముగిశాయి. లంకకు రాజుగా విభీషణుడి పట్టాభిషేకంతో
నిర్మలమైన ధర్మబద్ధమైన యుగం ఆరంభమైంది. అయోధ్యకి తిరిగి వెళ్లే సమయం వచ్చింది. అనేక రోజుల ప్రయాణం తరువాత వారు సోదరులు, యావత్ రాజ్యంలోని పౌరులు ఘన స్వాగతంతో అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్యవాసుల ఆనందానికి అంతే లేదు. ఆ విధంగా అందరికీ న్యాయం జరిగే రామరాజ్యం స్థాపించబడింది. సీత హిమ బిందువులా స్వచ్ఛమైనప్పటికీ ఆమె రావణుడి రాజ్యంలో ఎన్నో రోజులు గడిపినందున ఆమె పవిత్రతపై ప్రశ్నలు లేవనెత్తారు. సీత తన పవిత్రత నిరూపించుకోవడానికి చివరికి అగ్ని పరీక్షలో కూడా పాల్గొన్నది. అయినా తన రాజ్యంలో పౌరులు సమాధానం చెందకపోవడంతో తప్పనిసరై రాముడు సీతను త్యాగం చేశాడు. తాను అందరికీ ఆదర్శంగా ఉండేందుకు అతి కష్టం మీద సీతను అడవి మధ్యలో విడిచిపెట్టాడు. సంవత్సరాలు గడిచాయి. రాజ్యం సుభిక్షమై భరతవర్షంలో అజేయంగా అతి శక్తివంతంగా వర్ధిల్లింది. భరతవర్షంలో రాముడికి ఎదురు లేకుండా ఉండడానికి అశ్వమేధయాగం అనే క్రతువు చేయమని రాజగురువు రాముడికి సలహా ఇచ్చాడు. వదిలిన అశ్వంతో పాటు హనుమాన్ కూడా వెళ్ళాడు. రాముణ్ణి ఎదిరించదలిచిన వారు ఆ గుర్రాన్ని చెరబట్టి దాన్ని యుద్ధం చేసి విడిపించమని ధిక్కరించాలి. హఠాత్తుగా అడవి మధ్యలో 2 బాలురు వచ్చి ఆ గుర్రాన్ని పట్టుకున్నారు. యుద్ధానికి కాలు దువ్వుతున్న ఆ ముక్కు పచ్చలారని పసివాళ్లను చూసి హనుమాన్ అబ్బురపడ్డాడు. ఆ బాలురు ఎవరో తెలుసుకుని వారిని వారించడానికి ప్రయత్నించినా వారు వినకుండా యుద్ధం కోసం పట్టుపట్టారు. ఈ వార్త అయోధ్యకి చేరి ఆ బాలురతో యుద్ధానికి సైన్యాన్ని పంపించారు. ఆ బాలురు సేనాపతితో సహా అందరినీ ఓడించారు. ఇది విని రాముడు హనుమాన్తో వారిని తన వద్దకు తీసుకురమ్మన్నాడు. రాజసౌధానికి చేరాక వారు రాముణ్ణి కలవాలని పట్టుబట్టారు. రాముణ్ణి చూడగానే తమ తండ్రి అని గుర్తుపట్టారు. సీత, మహర్షి వాల్మీకి చెప్పిన వర్ణనలతో వారు రాముని వెంటనే గుర్తుపట్టారు. రామాయణం కథ మొత్తం వాల్మీకి ఆ బాలురు లవకుశులకు వర్ణించి చెప్పాడు. వారు రాముని పుత్రులే. అడవిలో వాల్మీకి ఆశ్రమంలో జన్మించారు. ఆనాటి నుండి సీత వారిని పెంచి తండ్రి వలె గొప్ప యోధులు అయ్యేలా శిక్షణ ఇచ్చింది. రాముడు ఆ 2 బాలులను చూసి ముచ్చటపడి ఎందుకో వారు దగ్గర అనిపించి మీరెవరు అని అడిగాడు. వారు తమ తండ్రి యొక్క కథ మొత్తం వాల్మీకి చెప్పిన విధంగా రామునికి వివరించారు. సీతను అడవిలో వదిలిన తరువాత జరిగిన కథ వినగానే రామునికి జ్ఞాపకాలు వెల్లువలా వచ్చి అపరాధ భావం కలిగింది. వెంటనే సీతని కలిసేందుకు సిద్ధమయ్యాడు. కాని అప్పటికే సమయం మించిపోయింది. పిల్లలను వారు ఉండవలసిన స్థానమైన తండ్రి వద్దకు చేర్చి బాధ్యత తీరిపోగా సీత తన తల్లి భూమాతను ధ్యానించి తనలో ఐక్యం చేసుకోమంది. భూమాత ప్రత్యక్షమై ప్రేమగా సీతను తనలోకి లీనం చేసుకుంది. అన్నీ తెలిసిన రాముడు చెమర్చిన కళ్లతో అది తిలకించాడు. అయోధ్యకి తిరిగి వెళ్ళి రామరాజ్యానికి రాజుగా తాను ఈ భూమిపై ఉండవలసినంత కాలం పరిపాలించాడు.